మాట కూడా సున్నైనా పొల్లైనా పోదు. అది ఇప్పుడు జరగట్లేదు. నెబుకద్నెజరు కూడా అదే అనుకున్నాడండి. ఆయనకి కళ వచ్చినప్పుడు దానియేలు ద్వారా ఆ కళ భావం వివరించబడిన తరువాత, రాజా నీ మనసు మార్చుకొని నీ పాపాలను ఒప్పుకొని, ఎవరైతే నువ్వు కష్టపెట్టావు, ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టావో వారి ఎడలో నువ్వు దయగా చూపించి వారిని కనికరించినట్లయితే, నీ మనసు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టినట్లయితే నీ రాజ్యం నీకు స్థిరపడుతుంది, నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పి తన కళ్ళలో తను భయపడిపోయి ఆ కళ్ళను గురించి భయపడిపోయి దానియేలుతో ఆ కళ భావాన్ని వివరణ తెలియపరచబడినప్పుడు రాజు తన మనసును కట్టిపరుచుకున్నాడండి. దానియేలు చెప్పిన తరువాత 1 నెలకి ఏం కాల, 2 నెలలకి ఏం కాల, 3 నెలలకి ఏం కాల, 4 నెలలకి ఏం, కరెక్ట్గా సంవత్సరం అయ్యేసరికి తన మనసులో గర్వించి, ఈ బబులోను సామ్రాజ్యం నేను కట్టించింది కాదా, తన ఇష్టానుసారంగా తను చేస్తున్న సమయంలో దేవుడు అన్నంత పని చేశాడు. నెబుకద్నెజరు ప్రపంచాన్నే ఏలిన నెబుకద్నెజరు పశువు వలె గడ్డి మేశాడు. నువ్వు ఎత్తటి వాడివైనా సరే దేవుడు చెప్పాడు సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకుంటే సరి, లేదంటే నిన్ను ఏ విధంగా ఉంచేయాలో, నిన్ను ఏ విధంగా మలచాలో, నిన్ను ఏ విధంగా మోకాళ్ళు వేయించాలో, నిన్ను ఏ విధంగా త్రిప్పాలో, నిన్ను ఏ విధంగా వాడాలో అపోస్తలుడైన పౌలండి సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడండి. గుర్రం మీద క్రీస్తుని హింసించడానికి బయలుదేరాడండి. కానీ క్రీస్తు పరిచర్య చేయడానికి ఒక సాధనంగా ఆయన రాసిన పత్రికలకు నూతన నిబంధనలు మరి ఎవరు అన్ని పత్రికలు సుమారు 200 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో సకానికి పైగా పౌలు గారే రాశారండి. అద్భుతం. క్రీస్తు విరోధే క్రీస్తు సువార్తను ప్రకటించాడండి. కారణం, క్రీస్తు సజీవుడు. ఆయన దగ్గరికి వస్తే నిన్నైనా మార్చేస్తాడు, నన్నైనా మారుస్తాడు. ఎంతటి ఘోర పాపనైనా తన మార్చగలడు. ఎలాగా? తన ప్రేమ చేత, తన క్షమ చేత, తన తండ్రి ప్రేమ చేత మనల్ని మార్చేస్తాడండి. అదిగో చెప్తున్నాడు దేవుడు, మీరు మీ క్రియలు మార్చుకుంటే సరి, లేదంటే అక్కడ ఏమి ఉంచను, అక్కడ పట్టణాన్ని ఉంచను, అక్కడ సంఘాన్నే ఉంచను, అక్కడ సంఘం ఆ తర్వాత పట్టణాన్నే ఉంచను అని చెప్పి రాస్తాడు. అదే అధ్యాయం, మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చివర వచనాన్ని మనం చూస్తే ఒకసారి మనం చూద్దాం. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. నువ్వు సరిగ్గా ఇదిగో నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఎందుకు తీసేస్తానంటాను? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభము అనగా 1వ అధ్యాయం 20వ వచనం చివర చూస్తే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆసియాలో ఉన్న 7 సంఘాలకి రాస్తున్న మాట అండి ఇది. నువ్వు నీ క్రియలు మార్చుకో, మారు మనసు పొందు, లేదంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తా. బబులోను సామ్రాజ్యానికి అధిపతి అయిన వాడే గడ్డి వలె, పశువు వలె గడ్డి మేసాడండి. ఆ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు దేవుడా నువ్వే దేవుడివి, నీవే లోకరక్షకుడు అని తెలుసుకున్న తర్వాత మానవ హృదయం వచ్చిందండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం నుంచి మనం చూడొచ్చు. పౌలు గారి ఎఫెసులో 3వ ప్రయాణం అనగా గలతీయ, ఫ్రుగియా పై ప్రాంతముల ద్వారా సంచరించుచు ఎఫెస్లోకి 2వసారి 3వ జర్నీ స్టార్టింగ్లో పౌలు గారు అడుగు పెడుతున్న సమయంలో, అలాగే అపోలో ఎఫెస్ నుంచి కొరింథీకి వెళ్ళిపోయారు. ఇటేపు పౌలు గారు ఏమో గలతీయ, ఫ్రుగియా ద్వారా ఎఫెస్కు వచ్చారు. ఎఫెస్లో పౌలు గారు ఎఫెస్కు వచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం.
అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి, అనగా థర్డ్ జర్నీ స్టార్టింగ్. అది మనం ఎక్కడ చూస్తామంటే 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతములందును ఫ్రుగియా అందును సంచరించుచు శిష్యులను అందరినీ స్థిరపరిచెను. థర్డ్ జర్నీ స్టార్టింగ్. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చారండి. ఎఫెసు పట్టణానికి వస్తే అక్కడ కొందరు శిష్యులను చూశాడు. ఆ శిష్యుని చూసి, మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడగడంతోనే పరిశుద్ధాత్మతో ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అన్నాడు. అయితే మీరు దీనివల్ల బాప్తిసం పొందారు అంటే యోహాను బాప్తిసం అంటే మామూలు విషయం కాదండి. ఆ రోజుల్లో యోహాను చెప్తున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. అతని చెప్పులు వారలు ఇప్పుటకు కూడా నేను చెప్పులు కాదండి, చెప్పులు వారి అంటే చెప్పులకి కనీసం ధూళికి పట్టుకోవడానికి కూడా నేను పాత్రుడు కాదు. ఆయన శక్తిమంతుడు, అగ్నిలోను పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇచ్చినని యోహాను గారు చెప్పారు. అంతే, యోహాను గారు అంటే మామూలు విషయం కాదండి. యోహాను గారు యూదులందరినీ, ఆ రోజుల్లో యూదులు అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళు యూదులతో బహిరంగంగా సర్పసంతానమా అని చెప్పి వారిని అభివర్ణించినట్లుగా, మీరు మారు మనసు పొందండి, మీ పాపాలను విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి, దేవుని మార్గాన్ని సరళం చేసే ఒక అరణ్యంలో కేకగా బాప్తిస్మిచ్చి యోహాను ఆ రోజుల్లో ఉన్నాడండి. ఆయన యేసు కంటే 6 నెలలు పెద్ద అయినప్పటికీ, నా వెనుక ఏలియా ఆత్మ కలిగిన వాడు అయినప్పటికీ, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పిన ఈ యోహానండి. యోహాను బాప్తిసం ఇచ్చిన శిష్యుల్లో వీరున్నారు. అదే చెప్తున్నాడు పౌలు కూడా. అయితే పౌలు ఏమంటున్నాడంటే, ఓకే, యోహాను మీకుతో ఏం చెప్పాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మ అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్పి అన్నారు కదా. ఆ వెనక వచ్చే వాడే యేసు క్రీస్తు అని చెప్పి, యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు గురించి సువార్త వారికి వివరముగా చెప్పి, వీరు విశ్వసించి నమ్మటం వల్ల పరలోక రాజ్యాన్ని పొందుకుంటారని వారికి వివరముగా శిష్యులకు బోధించిన తరువాత వారు యేసుక్రీస్తు నామంన బాప్తిసం పొందిరి. ఎఫెసులో మొట్టమొదటిగా వారు ఇంచుమించు 12 మంది శిష్యులు. 12 మంది మొదటగా ఎఫెసులో అకులా ప్రిస్కిల్లా, పౌలు గారు ప్లస్ ఈ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులుగా యోహాను శిష్యులుగా పిలువబడిన 12 మంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు. ఆ తరువాత అతడు 19వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు, తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్లి ప్రసంగించుచు దేవుని వాక్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపింది. సమాజ మందిరం ఉందండి, అంటే యూదుల సంఖ్య అక్కడ ఎక్కువ ఉంది. ఎఫెసులో యూదుల సంఖ్య ఎక్కువ ఉంది. వారికి యేసే క్రీస్తుని దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మీరు మీ పితర పారంపర ఆచారాలను బట్టి కాదు కానీ నీతిమంతులుగా మీరు తీర్చబడతారు, మీరు చేసే ధర్మకార్యాలను బట్టి కాదు కానీ మీరు చేసే ఏ పని ద్వారా కూడా మీరు నీతిమంతులుగా కానీ పరలోక రాజ్యం కానీ మీరు చేరుకోలేరు. క్రీస్తుని విశ్వసించడం ద్వారానే, ఆ నీతిమంతుని మీద స్వరక్షకునిగా మీరు అంగీకరించడం వల్లనే మీరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. ఇహలోకంలో మీకు క్షమాపణ, పరలోక రాజ్యాన్ని మీరు పొందుకునే అవకాశం ఒక్క యేసుక్రీస్తు ద్వారానే ఉంది అని చెప్పి వారికి సువార్తను ప్రకటిస్తున్న సమయంలో యూదులు అయితే అక్కడ 3 నెలలు గడుపుతూ ఈ సువార్తను చేస్తున్న సమయంలో 9వ వచనం మనం చూస్తే, అయితే కొందరు, ప్రతి చోట ఉంటారు కదండి వీళ్ళు, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట
జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుతున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము, శిష్యులు అనగా ఈ 12 మంది అకుల ప్రిస్కిల్ల, దేవుని వాక్యాన్ని అంగీకరించిన మరికొందరు వీరు ఫామ్ అయ్యి తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. అలా 2 ఏండ్ల వరకు ఇలాగను జరిగిన గనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి, సువార్తను విన్నారండి. ఎక్కడ? ఆసియాలో ఉన్న ఎఫెస్లో వారు సువార్తను విన్నారు. కారణం, తురన్లోని పాఠశాలలో పౌలు గారు ప్రతిరోజు వాక్యాన్ని అక్కడ 3 నెలలు, ప్రతి 3 నెలలు అంటే ప్రతి వారానికి నెలకు 4 వారాలు వేసుకుంటే 12 రోజులు ప్రాక్టీస్ వాళ్ళు ఎదురాడారండి. పౌలు గారి మీద ఎదురాడి సువార్తను అంగీకరించకపోతే ఒక పాఠశాలను అద్దెకు తీసుకొని ప్రతి దినము యేసు గురించి ప్రకటిస్తుంటే దాదాపు ఆసియాలో ఉన్న వారందరూ కూడా క్రీస్తు సువార్తను విన్నారు, అంగీకరించారు, విశ్వసించి శిష్యులుగా మార్చబడ్డారండి. అంటే ఎఫెస్సులో సంఘానికి పునాదులు పడ్డాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. కాపురం వారందరూ, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు ఇప్పుడు చూడండి, ఎందుకు దేవుడు పౌలు గారితో ఇంత అద్భుతంగా విశేషమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు? కారణం అంటే అక్కడ ఉన్న పట్టణ పరిస్థితి, అక్కడ ప్రజల యొక్క స్థితి. డయానాదనే దేవతను పూజించేవారు, వారు ఏదో ఒక విధంగా పూజిస్తున్నారు కానీ అని అక్కడ మార్చాలి, అక్కడ దేవుని శక్తి కనబడాలి. కాబట్టి దేవుడు పౌలు గారి ద్వారా ఈ అద్భుతాలు చేస్తున్నాడండి. తురన్ను అనే ఒక 11వ అధ్యాయం 11వ వచనం, మొదటి అధ్యాయము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరం తగిలిన చేతిగుడ్లైనను అరికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి వెళ్ళాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదుల్లో కూడా దేశ సంచారులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా క్రైస్తవులని పేరైతే ఉంటుంది, చేసేవన్నీ తుచ్చమైన, నీచమైన, అసభ్యకరమైన, స్వార్థంతో కూడిన, తన నీతితో కూడిన పనులే. పేరుకు మాత్రం క్రైస్తవులు కానీ చేసేవన్నీ కూడా లోకంలో చేసేవారి కంటే కూడా దారుణంగా చేస్తారు. వారి వల్ల వీళ్ళ వల్ల క్రైస్తవంలోకి రావడానికి కూడా క్రైస్తవులు సిగ్గుపడే పరిస్థితికి చక్కగా ఉన్న క్రైస్తవులు కూడా సిగ్గుపడే పరిస్థితికి వీరు దిగజార్చేశారు. క్రైస్తత్వాన్ని దిగజార్చేశారు. ఎవరు? క్రైస్తవులు అని పేరు పెట్టుకుని వీళ్ళకి నిజంగా క్రీస్తు మాటలన్న విశ్వాసం ఉండదు, కానీ క్రీస్తు మార్గాన్ని మాత్రం వక్రీకరించి సంఘాన్ని చెడగొట్టి సంఘంలో గలిబిలను సృష్టించే విధంగా వీరు పనిచేస్తారు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించున్న యేసు తోడు మేము ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దెయ్యములు పట్టిన వాడి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఉచ్చరించుటకు పూనుకుని యూదుడైన స్కెవయ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండేది. అందుకు ఆ దెయ్యం చెప్తుంది ఏమని? అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరు లొంగతీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్తులను తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసునామము గణపరచబడెను. ఈ విషయం కాస్త ఎఫెస్సు పట్టణానికి, అనగా ఆసియాలో ఉన్న ప్రతి పట్టణంలో కూడా యేసు అంటే పౌలు గారికి రోగులు పౌలు గారి దగ్గర రావక్కర్లేదా? ఇప్పుడు కుంటివాడు పౌలు గారి దగ్గర రావక్కర్లేదా? జ్వరం పట్టినవాడు పౌలు గారి దగ్గర రావక్కర్లేదండి. పౌలు గారికి కనీసం పౌలు గారికి టచ్ అయిన ఒక కర్చీఫ్ కానీ ఒక గుడ్డ ముక్క కానీ వెళ్ళి
ఆ రోగి దగ్గరికి చూపిస్తే, ఆ రోగిని టచ్ చేస్తే ఆ రోగి రోగము నుంచి విముక్తి పొందటం, స్వస్థత పొందటం మనం చూస్తాం. అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు ఆ రోజు పౌలు గారి ద్వారా చేయించడం గల కారణం అక్కడున్న వారికి నమ్మకం, విశ్వాసం, అద్భుతం ద్వారా వారికి విశ్వాసాన్ని పుట్టించడానికి దేవుడు పౌలు గారిని విశేషంగా అద్భుతాలు చేయించాడు. అలాగే యూదులు పౌలు చేసినట్టుగా చేద్దామని చెప్పి ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకుని వచ్చి స్కెవయ అనే ప్రధాన యాజకుడు 7 కుమారులు వచ్చి అలా చేద్దాము, పౌలు ఎలా ఉచ్చాటం చేస్తున్నాడు మనం కూడా అలా చేద్దాం అని చెప్తే దెయ్యం వాళ్ళు పట్టుకుని కొట్టేసి ఇద్దరినేమో లొంగ తీసుకొని వారికి లొంగ తీసుకున్న వారికి గాయాలు తగిలిన దిగంబరలై బట్టలని ఊడిపోయి దిగంబరలై పారిపోయిన వల్ల ఆ విషయం కాస్త ఎఫ్ఎస్లో ఉన్న సంఘానికి కావచ్చు, ఆసియాలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘాలు అన్నిటికీ తెలిసినప్పుడు ప్రజలందరికీ తెలిసినప్పుడు వారు భయపడిపోయారు. యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన దేవుడా అని వారు తెలుసుకున్నారు. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీకు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగేను గనుక ప్రభువైన యేసుక్రీస్తు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరూ ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలైన. అక్కడ మాంత్రిక విద్య అభ్యసింపజేసే ఒక కళాశాల ఉందని, అక్కడ ప్రభు వాక్యము బలంగా ప్రబలడం వల్ల, అద్భుతాలు జరగటం వల్ల, విశేష మహత్యము దేవుడు పౌలు గారి ద్వారా కనపరచడం, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం, రోగులు స్వస్థపడటం, గుడ్డివారు రక్షించబడడం, కాళ్ళు లేని వారికి కాళ్ళు రావటం, దెయ్యాలు వదిలిపోవటం, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగటం పౌలు గారి ద్వారా జరగటం, మాంత్రిక విద్యను అభ్యసింపచేసే కళాశాలను కూడా ప్రభావితం చేసింది అంటే పౌలు గారి అద్భుత కార్యాలు ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. వారి పుస్తకాలను తెచ్చి బహిరంగంగా నిప్పెట్టి తగలెట్టేశారండి. వాటి విలువ ఆ రోజుల్లోనే 50,000 వెండి రూకలంట. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియాకును అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా వెళ్ళవలనని అనుకున్నాను. ఇది థర్డ్ జర్నీలో ఎండింగ్లో తను రోమాకి వెళ్ళి యెరూషలేముకి వచ్చి అక్కడి నుంచి రోమాకి వెళ్ళి అక్కడి నుంచి స్పెయిన్కి వెళ్ళి అక్కడ పరిచయం చేద్దామని చెప్పి పౌలు గారు అనుకుంటారు. కానీ రోమాకి ఆయన ఖైదీగా వెళ్తారు. ఆ విషయం తర్వాత చూద్దాం. రోమిల రాష్ట్రపత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా. అయితే అనుకునేను అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచెను. కొంతకాలం వారిని 2 ఏళ్ళ తర్వాత వీళ్ళందరూ, ఎరస్తును తిమోతి వీళ్ళిద్దరిని మాసిదోనియా అనగా ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ ఈ ప్రాంతాలకు వెళ్ళి, ఎందుకని అక్కడ పరిశుద్ధుల కొరకైన చందాన్ని కలెక్ట్ చేసి అక్కడ నేను వచ్చినప్పుడు ఆ చందాన్ని కలెక్ట్ చేసుకొని నాతో పాటు మీరు యెరూషలేముకి వస్తే అక్కడ యెరూషలేములో పెద్దలకి ఆ చందాన్ని ఇచ్చేసి మన వారిని కుశల పరిచయం అడిగి ఆ చందాన్ని వారికి అప్పచెప్పి అక్కడి నుంచి మనం రోమాకి వెళ్దామని, ముందు మీరు వెళ్ళి ఆ చందాన్ని కలెక్ట్ చేసి ఉంచండి, నేను వచ్చేటప్పటికి అది నేను కలెక్ట్ చేసుకుంటా అని చెప్పి ముందుగా ఎరస్తును తిమోతిని అక్కడ పంపించినట్లుగా మనం చూస్తాం. తనేమో ఆసియాలో కొంతకాలం ఉన్నాడు. ఆ కాలం మంది క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను. ఎక్కడ? ఎఫెస్లో. ఆ కాలమున క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి, మామూలు అల్లరి కదండి, చాలా అల్లరి. ఎలానగా దేమేత్రి అనే ఒక కంసాలి వల్ల పౌలు గారికి కలిగిన ఇబ్బంది అంతా ఇంత కాదండి. పౌలు గారు ఏమి చేయకపోయినా యేసుక్రీస్తు సువార్తను తను ఉన్నట్టుగా ప్రకటిస్తుంటే వీరు కల్పనా కథలు చెప్పి తప్పుడు సమాచారం ప్రచారం చేసి పౌలు గారిని చంపేద్దాము అనే పన్నాగం ఈ దేమేత్రి పన్నాగం అండి. ఈ దేమేత్రి కొందరు కంసాలతో రెచ్చగొట్టి పౌలు గారిని చంపేద్దాము అని తను కక్ష కట్టాడండి. అదే విషయం మనం అతమే దేవికి వెండిగుండ్లు చేయడం వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు గూర్చి, అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవనం బాగుగా జరుగుతుందని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు కానీ దాదాపు ఆసియా అన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు.
పౌలు గారు ఎప్పుడు చెప్పారండి చేతులతో చేయబడినవి దేవతలు కాదని? పౌలు గారు ఏమీ చెప్పలేదే. యేసుక్రీస్తు సువార్త తప్ప పౌలు గారి నోట్లోంచి వేరొక దేవతను తిట్టడం కానీ, ఇతర మతస్థుల్ని కించపరచడం కానీ, విమర్శ చేయడం కానీ పౌలు గారి సువార్తలో ఎక్కడా మనకు కనపడదండి. కానీ ఈ కంసాలి అయిన దేమేత్రి పౌలు మీద నెపాన్ని మోపాలి. మరి ఇతరులను రెచ్చగొట్టాలంటే ఏదో కారణం చూపించాలి కదండి. ఆ పౌలు గారు ఇలా అంటున్నాడు, మన దేవతని ఇలా అంటున్నాడు మన అని చెప్పి, మన ఆదాయం కూడా ఇతనికి ఏంటి అంతవరకు ఆదాయం బాగా అయింది. ఎప్పుడైతే ఈ మాంత్రిక విద్య వీళ్ళందరూ మారిపోతున్నారు, అక్కడ గుడి ఆదాయం తగ్గిపోవడం వల్ల, వెండి గుండ్లు చేయడం వల్ల బహు లాభం కలుగుతుంది ఇతనికి. ఇతని వ్యాపారం దెబ్బతింటుంది. ఉన్నట్టు ఇంతవరకు వ్యాపారం బాగా జరిగింది. రోజుకి లేదంటే 5-6 వేలు సంపాదించేస్తున్నాను. ఈ రోజు ఏంటి అసలు కనీసం ఒక 500 కూడా అమ్మలేకపోతుంది. ఏంటి కారణం ఏంటంటే పౌలు గారు పరిచర్య. వాక్యాన్ని విన్నారు, మనసు మార్చుకుంటున్నారు. మనసు మార్చుకుని నిజమైన దేవుని వైపు తిరుగుతున్న సందర్భంలో ఇతనికి లాస్ వస్తున్న కారణాన్ని బట్టి తన కంసాలలో ఉన్నారని గుంపు కూర్చి పౌలు గారికి వ్యతిరేకంగా పన్నాగం పని ఆ పౌలు గారిని చంపేద్దాం అని చెప్పి పన్నాగం అండి. ఆ పన్నాగం మనం చదివినట్లయితే మరియు మన వృత్తి యందు లక్ష్యం తప్పుపోటే గాక మహాదేవిని అత్తమేదేవి యొక్క గుడి కూడా తొలగించబడింది. ఆసియానంతటాను భూలోకమందును పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోదనని భయము తోచుతుందని వారితో చెప్పాను. భయం ఎందుకండి దీనికి? సువార్త అప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. సత్యం ఏదైతే ఉందో ప్రజల వారు గమనిస్తారు. నువ్వు కూడా సత్యం చెప్పొచ్చు కదా, నువ్వు కూడా అస్తమయ దేవి గురించి చెప్పొచ్చు కదా. అది చేయరు. వాళ్ళు వెండి గుండ్లు చేసుకుంటారు, దాని మీద డబ్బు సంపాదించుకుంటారు, అనుభవిస్తారు. కానీ తన దేవత ఔన్నత్యం గురించి మాత్రం చెప్పడు. కానీ పౌలు ప్రకటిస్తున్న స్వార్థ పరిచర్యను అడ్డుకోవడానికి పట్టణంలో ఉన్న ఇతరులను కూడా రేపి పౌలను చంపేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. ఆ పట్టణము చెప్పిన వారు రౌద్రంతో ఈమె ఎప్పుడైతే మిగతా వారు విని రౌద్రంతో నిన్న వారే ఎఫెసీల అత్తమేదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఆ పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాల నుంచి వచ్చారు కదా, అనగా కొరింథీకి సంబంధించిన ఆ కొరింథీ పట్టణానికి సంబంధించిన వారు గాయియు అరిస్తరుకును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో ఆడిటోరియంలోకి తీసుకువెళ్ళిపోయి చొడబరి. పౌలు జనుల సభ ఎదుటకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. ఈ ఆడిటోరియంలో కానీ పౌలు గారిని వెళ్తే ఆ రోజు పౌలు గారిని చంపేద్దామని పన్నాగం పన్నారండి వీళ్ళు. అలాగే పన్నారు కాబట్టి పౌలు గారిని వెళ్ళనీయలేదు. శిష్యులు పౌలు గారిని వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశ అధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని వద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనివి. ఆ సభ గలిబిలిగా ఉండేను గనుక కొందరు ఇలాగను కొందరు అలాగను కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తం కూడుకున్నారో చాలా మందికి తెలియదు. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, చాలా మందికి అది తెలియదు విషయం. కొంతమంది